ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ సద్గురు పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారి లీలా వైభవం. అది 2019 ఆగస్టు 8వ తారీఖున తెల్లవారుజామున 4:30కి ప్రసాద్ గారికి లేచారు. లేచిన తర్వాత మళ్ళీ స్వామివారి వంక చూస్తూ మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయారు 4:30కి. అంటే మామూలుగా లేస్తారు, లేచిన తర్వాత మళ్ళీ స్వామివారి ఫోటో చూస్తూ నిద్రపోయారు. అప్పుడు వీరికి ఆ స్వప్నం ఒకటి వచ్చింది. ఇతను ఆ స్వప్నం ఎలా ఉందంటే, ఈయన ప్రసాద్ గారు రెడీ అయ్యి శ్రీ పెసల సుబ్రహ్మణ్య సార్ దగ్గరికి వచ్చారు. సార్ ఇతనితో చెప్తున్నారు, అవధూత లీల గ్రంథం చదువు అని చెప్తున్నారు. అప్పుడు సార్ కూర్చుని వెనక గదిలో ఆ గ్రంథం ఉంటుంది కదా అని అక్కడికి వెళ్ళి సాయి మాస్టర్ ఇలా వెనక గదిలో వెళ్ళారు. పుస్తకం అక్కడ కనబడలేదు. వెంటనే ఈ ప్రసాద్ గారికి నిద్ర నుంచి మెలకువ వచ్చింది. అంటే అవధూత లీల తీసుకొని చదవడం, వెంటనే వీరు అవధూత లీల గ్రంథం తీసుకొని చదవడం స్టార్ట్ చేశారు. అంటే ఆగస్టు మంత్ లో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆరాధన దినోత్సవం కదా, దానికి ముందర స్వామివారి చరిత్ర పారాయణ చేయడం శ్రేయస్సు అని శ్రీ పెసల సుబ్రహ్మణ్య సార్ వీరికి తెలియజేశారు. అంటే ఆ టైంలో సార్ గుర్తు చేయకపోతే వీరు ఆ పారాయణ చేసేవారు కాదు. శ్రీ పెసల సుబ్రహ్మణ్య సార్ వారిని ఆశ్రయించిన వాళ్ళకి అనంత కృపతో వారిని ఎప్పుడు ఇలా మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటారు. తర్వాత ఇంకొక లీల, ఈయన వెంకటేశ్వర గారు, పొత్తూరు వెంకటేశ్వర గారు హైదరాబాద్ లో ఉంటారు కదా, వీరి భార్య స్కూటర్ ని ఇంటి బయట పార్క్ చేశారు. తాళం తీసుకోవడం మర్చిపోయారు. మరుసటి రోజు తాళాలు కనబడకపోయేసరికి ఆమెకు భయం వేసి శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారికి ప్రార్థించారు తాళాలు దొరకాలని. వెంటనే ఆమె స్కూటీ దగ్గరికి వెళ్తే తాళాలు లేవు, కానీ వెతుకుతూ ఉంటే ఎదురింటి గోడ మీద స్కూటీ తాళం దొరికింది వీరికి. తర్వాత ఈయనకి 2019 సంవత్సరంలో వెంకటేశ్వర గారు ఒక రోజు హాఫ్ డే లీవ్ పెట్టారు. ఆయన ఆ రోజు హాఫ్ డే లీవ్ లో వీరికి 2 పనులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పేపర్ వాల్యుయేషన్, ఇంకొకటి పేపర్ మోడరేషన్. అంటే ఇంకొకరు డిజైన్ చేసిన పేపర్ ని వీరిని రివ్యూ చేసి దానిలో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసి చెప్పాలి. సాధారణంగా ఇవన్నీ చేయటానికి 3 రోజులు టైం పడుతుంది. కానీ ఈ 2 పనుల్లో ఏం చేయాలని సుబ్బరామయ్య సార్ దగ్గర చీటీలు వేశారు. అప్పుడు వేస్తే పేపర్ మోడరేషన్ చేయమని వారు చెప్పారు. వెంటనే వీరు ఆ పని చేశారనమాట. పేపర్ మోడరేషన్ అంటే ఇంకొకరు సెట్ చేసిన పేపర్ ని వీరిని రివ్యూ చేసి ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చెప్పి చేశారు. అంటే ఇలా చేయటం వల్ల అంటే చేశారు, అది పూర్తి అయిపోయింది. అయితే ఇది జరగడానికి కారణం ఏంటంటే, సార్ ఆ విధంగా చెప్పడానికి, మోడరేషన్ చెయ్యాలి అని చెప్పడానికి కారణం ఏమిటంటే, అంతకు ముందే కాలేజీలో ఒక కొత్త సర్క్యులర్ వచ్చింది. అదేంటంటే ఇవి పేపర్ వాల్యుయేషన్ ఇవన్నీ సింగిల్ సిట్టింగ్ తో చేయాలి అని. ఈ విధంగా చేయని వాళ్ళకి మెమో ఇచ్చారు. అంటే సార్ ఈ సర్క్యులర్ విషయం తెలిసి వారు నిత్య సత్యులు కాబట్టి వీరికి ముందుండి నడిపించి ముందు ఆ మోడరేషన్ చేయించారనమాట. లేకపోతే వీరికి కూడా ఇబ్బంది పడేవారు. ఆ మెమోలు అవి ఇచ్చి కొత్త సర్క్యులర్ వల్ల వీరు కూడా ఇబ్బంది పడి ఉండేవారు. అంటే ఇంత చిన్న చిన్న సూక్ష్మ విషయాల్లో కూడా మన వెంట నడిపిస్తారని మనకి అర్థమవుతుంది. తర్వాత వీరు ఈ వెంకటేశ్వరరావు గారే శ్రీ సుబ్రహ్మణ్య సార్ ఆదేశం మేరకే, వారి ఆజ్ఞల ప్రకారమే వీరు ఇల్లు కట్టించుకుంటున్నారు 2019లో. చాలా రోజులు వరకు అనుకున్న విధంగా కట్టుబడి జరగలేదు. దాన్ని చూసి ఈయన వెంకటేశ్వరరావు గారు సార్ ఫోటో దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థించారు. ఏమిటి సార్, మీరు చెప్పినట్లే చేయిస్తుంటే పని జరగడం లేదు అని బాధపడ్డారు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే, సోమవారం వస్తాము అని చెప్పిన ఆ మేస్త్రి ముందు రోజు, అంటే 3 రోజుల ముందే శుక్రవారం వచ్చి ఆదివారం కూడా పనిచేసి ఒక వారం లోపు అంతా ముందు జరగాల్సిన పని కూడా అతను పూర్తి చేసి వెళ్ళిపోయాడు. దాంతో వీరికి సారు నిత్య సత్యులని మరొకసారి తెలియజేసినట్టుగా వీరికి అనిపించింది. తర్వాత వీరు, ఈ భక్తుని పేరు శేషకృష్ణ గారు. వీరు 2019 నవంబర్ నెలలో శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తున్నారు. ఆ పారాయణ పూర్తి అయిపోయిన రోజు శ్రీ పెసల సుబ్రహ్మణ్య సార్ వారికి స్వప్న దర్శనం ఇచ్చి ఇలా అన్నారు, శేషకృష్ణ, నువ్వు ఏ పని చేస్తున్నా భగవంతుని మాస్టర్ని గుర్తుంచుకో అని చెప్పారు.
అంటే గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉంటే మాస్టర్ గారు కనపడటము, సుబ్రహ్మణ్య సార్ కనపడటం అంటే దత్తాత్రేయుడు వేరు శ్రీ సుబ్రహ్మణ్య సారు వేరు కాదని వీరికి తెలుపుతున్నారు. వారు స్మృతి మాత్ర ప్రసన్నులు. ఈ భక్తుని పేరు జి. రవి. వీరు తిరుపతిలో ఉంటారు. 2019లో జరిగిన సంఘటనే. ఒక సందర్భంలో అతనికి వచ్చిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం మానసికంగా వారికి కొంచెం డిస్టర్బ్ అయ్యి ఇలా అనుకున్నారనమాట దేవుడికి. మనసులో భగవంతుని అంటే మనసులోనే మొరపెట్టుకున్నారు. భగవంతుని అండ ఉంటే ఇలా జరుగుతుందా? లేక నా కర్మ వలన అనుగ్రహానికి దూరంగా వెళ్ళిపోతున్నానా? అంటే భగవంతుని అండ ఉండే ఇలా జరుగుతుందా? లేక నా కర్మ వల్ల భగవంతుని అనుగ్రహానికి నేను దూరంగా వెళ్ళిపోతున్నానా? అనుకోని బాధపడ్డారు. ఆ రోజు రాత్రి వీరికి శ్రీ సుబ్రహ్మణ్య సార్ స్వప్నమయ దర్శనమిచ్చి ఇలా అన్నారు. కష్టాలు వస్తుంటే భగవంతుని అనుగ్రహం ఉన్నట్టా? లేనట్టా? అని వీరిని అడిగారు. అప్పుడు ఈయన రవి ఇతను చెప్పారనమాట. కష్టాలు భగవంతుడి అనుగ్రహానికి గుర్తు అన్నాడు. వెంటనే సారు అదృశ్యమైపోయారు. అంటే వీరికి శ్రీ సుబ్రహ్మణ్య సార్‌తో అనుబంధం ఉంది కదా! వారికి అంటే ప్రార్థించిన మరుక్షణంలోనే వారికి అనుభవం ఇచ్చి సందేహం తీర్చారు. ఈ విధంగా. సాయి సుబ్రహ్మణ్యం ఈ భక్తునికి శ్రీ సుబ్రహ్మణ్య సారు భౌతికంగా ఉన్నప్పుడు ఏ సందేహం వచ్చినా ఉత్తరాల ద్వారా వెంటనే సందేహం తీరిపోయేది. అంటే వీరు అక్కడ స్విట్జర్లాండ్‌లో ఉంటారు కదా! వారు అనుకున్న మరుక్షణంలో సార్ దగ్గర నుంచి ఒక లెటరు వారి సందేహం తీరుస్తూ ఒక లెటర్ వస్తూ ఉండేది. ఆ విధంగా వారికి సుబ్రహ్మణ్య సార్‌తో వారికి ఎన్నో అనుభవాలున్నాయన్నమాట. వారు భౌతికంగా లేకపోయినా అలాంటి సందేహం తీర్చడం, అలాంటి స్వప్న సందేశం ఇవ్వటంలో ఏమాత్రం కొదవలేదని మనకి ఈ లీల తెలుపుతుంది. అంటే వారు భౌతికంగా ఉన్నా లేకపోయినా వారు బోధనా దక్షత, వీరికి సందేహం తీర్చడంలో వారి సలహాలు అన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వీరికి ఒకసారి స్వప్న దర్శనము అంటే స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఏంటంటే ఒకరోజు వీరు గొలగమూడి వెళ్లారు. వెళ్తే సారేమో కుర్చీలో కూర్చొని ఉన్నారు. వీరిని శివ గారిని కూడా కూర్చోమని చెప్పారు. తర్వాత ఈయనకి ఆహ్, అంటే టీవీ చూడను అని పేపర్ మీద రాయించారు. ఒక పుస్తకం తప్పించి. టీవీ చూడనని రాయించారు. తర్వాత ఒక శ్లోకం కూడా రాయించారు. అంటే వీరికి అంతగా చూడాలని లేకపోయినా అప్పుడప్పుడు టీవీ చూడటం జరుగుతూ ఉండేది. అంటే మనం ఆదమర్చి ఉన్న క్షణాల్లో కూడా శ్రీ పెసల సుబ్రహ్మణ్య సార్ మనల్ని గుర్తించి అప్రమత్తత చేస్తారనమాట. అనుక్షణం మనకి ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఉంటారు. వారు స్మృతిరహిత ప్రసన్నులని గుర్తు చేశారు మరొకసారి వీరికి ఈ విధంగా అంటే టీవీ చూడను అని చెప్పి అప్పుడు ఎలాగూ లేరు. కానీ స్వప్న దర్శనమిచ్చి టీవీ చూడనని పుస్తకంలో రాయించి ఒక శ్లోకం కూడా వీరి చేత రాయించారు. ఓం నారాయణ. ఆది నారాయణ.